పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభలను ఈ నెల 18వ తేదీన మంగళగిరి నగరంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు తెలిపారు. మహాసభల పోస్టర్ను మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు శనివారం సాయంత్రం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభలు ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నామని, ఈ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ చిన్న, కార్యవర్గ సభ్యులు మంజుశ్రీ, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. మంగళగిరి పట్టణానికి చెందిన ఆయన జిల్లా పరిషత్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయ్యే వరకు తర్వాత కూడా పౌర హక్కుల సంఘంలో పనిచేసి మరణించారు. వారి స్మారకార్థం గుర్తుగా వారి ప్రాంగణం పేరుతో ఈ సభను నిర్వహిస్తారు. ఇక సంఘ చరిత్రకు వస్తే 1973 డిసెంబర్ 23న మహాకవి శ్రీశ్రీ గారి అధ్యక్షుడిగా గుంటూరులో పౌర హక్కుల సంఘం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీశ్రీ గారు అధ్యక్షులుగా, ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కార్యదర్శిగా గత 50 సంవత్సరాల నుంచి పౌర హక్కుల సంఘం తన సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. పోయిన సంవత్సరం 50 సంవత్సరాల ప్రారంభ సభని గుంటూరులో జరిపాం. ముగింపు సభని మార్చి 9, 10 తారీఖుల్లో హైదరాబాద్లో జరపబోతున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలకు సన్నద్ధమవుతాం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా 20వ మహాసభలు గుంటూరులో యువ నాయకత్వాన మంగళగిరిలో మాకు కొత్తగా సంఘంలో ప్రవేశించిన యువ నాయకత్వం మంజుశ్రీ, గోపీనాథ్, ఎస్కే నాగూరివలి గారి క్రియాశీల కార్యాచరణతో ఈ సభలు విజయవంతంగా చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుట్లో భాగంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. పౌర హక్కుల సంఘ చరిత్ర త్యాగాలతో కూడినటువంటి చరిత్ర. త్యాగం అంటే మనిషి అన్నిటికన్నా గొప్పగా ఆశించేది, ప్రేమించేది ప్రాణాన్ని. ఆ ప్రాణాన్ని సైతం బలిపెట్టి ప్రజల పౌర హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల కోసం గత 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఇందుట్లో కరపత్రంలో ఆ మహత్తర ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు గోపి రాజన్న, డాక్టర్ రామనాథం, జవహా లక్ష్మారెడ్డి, నర్రా ప్రభాకర్ రెడ్డి, పురుషోత్తం, అజం అలీ అనేటటువంటి వాళ్ళు అమరులయ్యారు. 6 సాధారణ పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేసినందుకు మాత్రమే. వాళ్ళు ఏ రకమైనటువంటి విప్లవోద్యమం చేయలేదు, విప్లవ కార్యక్రమం చేయలేదు. పౌర ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజల తరపున నిలబడి నందుకు అమరులవటం జరిగింది. ఈ గత 50 సంవత్సరాల గుంటూరు జిల్లా చరిత్రను పరిశీలిస్తే ప్రభుత్వం ఎంత తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించినా మొక్కబోని ధైర్యంతో గుంటూరు జిల్లా నాయకత్వం కానీ, సభ్యత్వం కానీ, సభ్యులు కానీ ఒక్కళ్ళు కూడా వెనుకడుగు వేయకుండా గత 50 సంవత్సరాల నుంచి సంఘం నడుస్తూ ఉంది. గుంటూరు జిల్లాకి సంబంధించి పోలీసు దాడులకి, బాంబు దాడులకి, ఇళ్ల మీద దాడులకి గురైనటువంటి వాళ్ళు సిహెచ్ఎల్ఎన్ మూర్తి, టి రాజారావు గారు, పి రాజారావు గారు, చిలకా చంద్రశేఖర్, ఎస్ లక్ష్మారెడ్డి. ఇళ్ల మీద నిత్యం పోలీసు దాడులే కాకుండా ఇళ్ల మీద బాంబులు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా ప్రాథమిక సభ్యులతో సహా ఎవళ్ళు వెనుకడుగు వేయకుండా కొనసాగుతున్న పరిస్థితి గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘానికి ఉంది. ప్రస్తుత నేపథ్యాన్ని పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాదాపు పౌర ప్రజాస్వామ్య హక్కులు మృగ్యమైపోయినటువంటి దశలో అకుంఠిత దీక్షతో
మా కార్యాచరణను సమీక్షించుకొని వాటి పరిరక్షణ కోసం మేము పనిచేయడానికి కావాల్సినటువంటి ఆలోచన తీర్మానాలు 20 మహాసభలో చేసుకుంటాం. ఇది మీరు ఈ విషయాన్ని మొత్తం ప్రజానీకానికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఇవాళ భారతదేశంలో 24 కోట్ల మంది ప్రజలు కటిక దారిద్ర్యంలో జీవిస్తున్నారు. 2 కోట్ల మంది యువకులు నిరుద్యోగంలో అల్లాడిపోతున్నారు. ఇట్లా భారతదేశంలో అనేక రంగాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు వ్యవసాయం క్షీణించిపోయింది, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేదు, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి మోదీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది. ఇతర దేశాల్లో దాచిపెట్టిన మనీని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతానంది అంటమే కానీ వాస్తవంగా ఈరోజు పేదరికం విచ్చలవిడిగా నాట్యం చేస్తూ ఉంది. పని దొరకట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో పేదలు జీవించే హక్కు కోసం వాళ్ళు పోట్లాడుతుంటే ఆ పోట్లాడటానికి నాయకత్వం ఇస్తున్న మరి నాయకుల్ని బోటకపు ఎన్కౌంటర్లు చంపేస్తూ ఉద్యమాన్ని రక్తపు టైర్లో ముంచేస్తూ ఉంది. ఇది దుర్మార్గం. ఇది ప్రజాతంత్ర ఉద్యమాలని మరి కాపాడాల్సిన పాలక వర్గాలు వాటి మీద విచ్చలవిడిగా దాడులు చేసి దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరినీ బోటకపు ఎన్కౌంటర్లో చంపేసి, అంతేకాకుండా మరి మాలాంటి పౌర హక్కుల సంఘం నాయకులు మేధావులు మరి వాళ్ళు చేస్తున్న రాజకీయ దౌర్జన్యాలని నిరసిస్తున్నందుకు ఎన్ఐఏ లాంటి చట్టాలను తీసుకొచ్చి మేధావులను మొత్తం మనం జైళ్ళల్లో నొక్కేసి పేద ప్రజలకి శ్రామిక వర్గాలకి అండగా లేకుండా ఇవాళ పాలక వర్గాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా మరి ఎన్నో ఏళ్ళ నుంచి గత 50 ఏళ్ళ నుంచి పౌర హక్కుల సంఘం పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న క్రమంలో మా సభ్యులపైన కూడా దాడులు చేసి మమ్మల్ని ప్రజల వైపు పనిచేయకుండా, ప్రజల హక్కులను కాపాడనీయకుండా, వాళ్ళ తరపున పనిచేయకుండా మమ్మల్ని బెదిరిస్తూ మా ఇళ్లపైన దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఈ భయభ్రాంతులు కానీ ఇట్లాంటి చర్యల్ని పౌర హక్కుల సంఘం ఖండిస్తూ రేపు జరగబోయే పౌర హక్కుల సంఘం 20వ జిల్లా మహాసభలకి ప్రజలందరూ ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 18వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ ఆఫీస్ నందు జిల్లా 20వ మహాసభలో జరుపుకుంటూ పౌర హక్కుల సంఘం సిద్ధమైంది. గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అట్లానే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి 2 రాష్ట్ర కమిటీలు కూడా ఇప్పటి వరకు కూడా గత 5 దశాబ్దాల నుండి ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజలను చైతన్యపరిచేదాని కోసం దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి సంఘం పౌర హక్కుల సంఘం. అయితే ప్రజల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి పౌర హక్కుల సంఘాన్ని, నాయకత్వాన్ని వీరందరికీ దూరం చేసి వారి మీద నిర్బంధాన్ని ప్రయోగించి వారి మీద దాడులు జరిపి మరి హక్కుల సంఘంలో పనిచేయకుండా పనిచేసేటువంటి పరిస్థితిని ఈ రోజున పాలకులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మేము ముందుగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగనే ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా అంతిమంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగనే ఇప్పటివరకు మా సంఘంలో జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు 6 మరి హత్యగావించబడినారు. అయినంత మాత్రాన పౌర హక్కుల సంఘం పని ఆగిపోతుంది అనుకోవటం భ్రమ అని మాత్రమే తెలియజేయదలుచుకున్నాం. సరే, ఈ కార్యక్రమాన్ని మేధావులు, విద్యార్థులు, ప్రజలు, మహిళలు, రైతులు అందరూ మిక్కిలిగా వచ్చి ప్రజల కోసం పనిచేసే పౌర హక్కుల సంఘం జిల్లా మహాసభలను
విజయవంతం చేసి ప్రజల పక్షాన మీ